హలో అందరికీ, నేను ఈరోజు నువ్వులుండలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. అలాగే టేస్ట్ కూడాను చాలా బాగుండిద్ది. హెల్త్కి కూడాను చాలా మంచిది. నేనైతే వీటి కోసం శనగిత్తనాలు, నువ్వులు, బెల్లం తీసుకున్నాను. ఇవైతే మనకి ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవే కాబట్టి మనకి ఎప్పుడు తినాలనిపించినా కానీ అలా చిటికలో 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట. వీటి టేస్ట్ కూడాను చాలా బాగుండిద్ది. ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నాను. బాండీలో ఫస్ట్ శనగిత్తనాలు వేయించుతున్నాను. ఈ శనగిత్తనాలని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగా వేగిపోయినట్టు ఉంటాయి, కానీ లోపలంతా కూడా మనకు పచ్చగానే ఉండిద్ది అనమాట. సో ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ అలా తిప్పుకుంటూ వేయించేసామంటే మనకు త్వరగానే వేగిపోతాయి. పైన అలా కలర్ మారిపోయిందంటే మనకు వేగిపోయినట్టే అనమాట. వీటిని ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. ఇవి చల్లగా అయ్యేలోపు మనం అదే బాండీలో నువ్వులు కూడా తీసుకొని వేయించుకోవాలి. నేనైతే ఈరోజు నువ్వులు, శనగిత్తనాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండుని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే అవిసె గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు అవిసె గింజలు కూడా చాలా బాగుంటుంది టేస్ట్, హెల్త్కి కూడాను చాలా మంచిదన్నమాట. ఇలాంటి పప్పులు ఏ తీసుకున్నా కానీ మనం విడివిడిగానే వేయించేసుకొని కలిపి పొడి చేసుకోవాలి. ఈ నువ్వులు కూడాను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. అలా 2 మినిట్స్ తిప్పేసామంటే ఇవి కూడా త్వరగానే వేగిపోతాయి. అసలు నువ్వులు తిప్పుతుంటేనే ఎంత గుమ్మలాడిపోతుందో స్మెల్ వేయించుతుంటే. చూడండి ఎంత త్వరగా వేగిపోయినాయో. ఇప్పుడు ఈ రెండు కూడా చల్లయ్యేలోపు మనం బెల్లం తీసుకుందాం. బెల్లం ఇలా గడ్డలు వేయలేం కాబట్టి చక్కగా మీ దగ్గర రోలు ఉంటే రోల్స్లో అయినా దంచుకోవచ్చు. లేదంటే ఇలా నేనైతే కింద ప్లేట్ తీసుకొని పొడి చేసుకుంటున్నాను అనమాట. ప్లేట్లో పెట్టుకొని ఇలా దంచేసుకుంటున్నాను. మనకు వీలైనంత ఎక్కువ పొడి చేసుకుంటేనే మంచిది. ఇలా ఎక్కువ పెద్ద పెద్ద గడ్డలు వేసామంటే మిక్సీ కూడా పాడైపోద్ది అనమాట. ఈ రెండైతే చల్లగా అయిపోయినాయి ఇది దంచేలోపు. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను మిక్సీ గిన్నెలో శనగిత్తనాలు, నువ్వులు వేస్తున్నాను. బెల్లాన్ని తర్వాత యాడ్ చేస్తాను. ఈ రెండు ఒకసారి కలుపుకొని రెండింటి మాత్రమే పొడి చేసుకుందాం. చాలా త్వరగానే వేగిపోయినాయి. వేయించిన నువ్వులు, శనగిత్తనాలు కాబట్టి ఇంకా ఈజీగానే వేగిపోయినాయి అనమాట. స్మెల్ కూడాను పచ్చిగా లేకుండా బాగుంటుంది స్మెల్. వీటితో ఇప్పుడు మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లాన్ని కలుపుకొని ఇంకోసారి మనం మిక్సీ పట్టేసుకుందాం. చూసారా ఎంత మెత్తగా పొడిపోయిందో, బాగా ముద్దకు కూడా వచ్చేసింది. మనకు ఇంకా లడ్డు చేసుకోవడానికి ఏ నెయ్యి కూడాను మనకు అవసరం లేదనమాట. ఈ మూడింటితోనే మనకు సరిపోద్ది లడ్డు. ఇలా ముద్దగా వచ్చేసింది చక్కగా. నువ్వులు, శనగిత్తనాల్లో కూడా మనకు నూనె ఉండిద్ది కాబట్టి, బెల్లం కూడా తడిగా ఉండిద్ది కాబట్టి ఇంకా మనకు ఈజీగానే లడ్డు చేసేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా పొడిగానే ఉంది, లడ్లు కుదరట్లేదు రావడానికి చేయడానికి అంటే మీరు పైన ఒక 2-3 స్పూన్లు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి నెయ్యి వేసుకొని 2-3 స్పూన్లు మళ్ళీ మొత్తం అంతా కానీ ఒకసారి కలుపుకొని లడ్లు చేసేసుకోవడమే. నెయ్యి కూడా బలమే కాబట్టి ఏం పర్లేదు అన్నమాట, యాడ్ చేసుకోవచ్చు వీటిని. నేనైతే చక్కగా ఇలా చిన్న చిన్న ఉండలు మాత్రమే చేసుకుంటాను. ఎందుకంటే పిల్లలకి పెద్ద పెద్ద ఉండలు చేసి ఇచ్చామంటే వాళ్ళు సగం తిని సగం వేస్ట్ చేసేస్తారు. ఇలా ఒక్కొక్కటిగా మనం ఉండలు చేసుకుంటూ రెడీ చేసుకోవాలి. ఇలా నువ్వులుండలు చేసుకొని నెలకు ఒకసారైనా కానీ పిల్లలు కానీ పెద్దలైనా కానీ మనం తిన్నామంటే హెల్త్కి చాలా మంచిది. మనకి ఎప్పుడు నీరసంగా ఉన్నా కానీ నువ్వులుండలు ఒక్కటి తినండి, అలా ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే వచ్చిద్ది అనమాట. ఇలా నెలకోసారి చేసి మీ పిల్లలకైనా పెట్టండి, చాలా బలం వచ్చింది. ముఖ్యంగా ఆడపిల్లలకైతే ఇంకా మంచిది నువ్వులుండలు. ఇలా నేను నెలకోసారి చేసేసి ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను. వారం వరకు మనకు పాడైపోకుండా వస్తాయి అన్నమాట. హెల్త్కి కూడాను చాలా మంచిది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ కూడా బాగుండిద్ది. మీ పిల్లలకి బాక్సుల్లో కూడా స్కూల్కి ఇచ్చి పంపించవచ్చు ఒక్కొక్క లడ్డు బయట కొనుక్కోకుండా. మీకు కానీ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.